ఫైనల్గా మిమ్మల్ని అభిమానించే ఆడియన్స్కి కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ సినీ అభిమానులకు కావచ్చు, లేకపోతే మీలా రావాలి అనుకుంటున్న వారికి కావచ్చు, అందరికీ ఫైనల్గా ఒక మెసేజ్ లాంటిది ఏం చెప్తారు? నాలా రావాలి అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తా అంటే ఆల్ ద వెరీ బెస్ట్. మనమేమి తక్కువ కాదు. వి ఆర్ ద ఫ్యూచర్. ఓకే, తెలుగు అమ్మాయిలు ఆర్ ద ఫ్యూచర్. మేమే రూల్ చేయాలి ఇండస్ట్రీని. మిగతా వాళ్ళందరూ సామాన్లు చదువుకొని వెళ్ళిపోవాలి వేరే లాంగ్వేజ్ వాళ్ళు అని కూడా అన్నాను. అందరికీ అవకాశం రావాలి. నౌ ఇట్ ఈస్ లైక్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, నాట్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్. ఐ మీన్ కాలీవుడ్. అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి వీలైనప్పుడల్లా. టైం వేస్ట్ చేయొద్దండి. జనరల్లీ అస్సలు లేజీ ఉండొద్దు. అస్సలు లేజీ ఉండొద్దు. ఎప్పుడు యాక్టివ్ ఉండాలి, అటెంటివ్ ఉండాలి. మెయిన్ డైరెక్టర్స్ ఏం చెప్పినా ఫస్ట్ వినాలి. విన్న తర్వాత మనం మాట్లాడాలి. ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ లవ్ యూ. పేరెంట్స్కి బిగ్ హార్ట్, ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. డిహెచ్ఎఫ్ఎం ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఫుల్ సపోర్ట్. ఎందుకంటే నాకు సార్ అంటే పిచ్చి కాబట్టి. ఓకే, మహేష్ బాబు సార్ అంటే మీకు చాలా ఇష్టం అన్నమాట. పిచ్చి, ఇమ్మెన్స్లీ డై హార్డ్ ఫ్యాన్. మీరు ఇప్పుడు మహేష్ బాబు గారితో ఏమైనా మూవీస్ ట్రై చేస్తున్నారా? యాక్చువల్లీ వచ్చింది కానీ ఏం లేదండి. గుంటూరు కారంలో ఏం చెప్పలేదు. 2 సార్లు ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోల్స్ ఏమీ లేదన్నారు. చూశాను దూరం నుండి సార్ని అయితే. ఓకే, రైట్. అంటే నేను మర్చిపోయాను అనుకుంటారేమో. ఫైనల్గా డైలాగ్స్ చెప్పాలి మీరు. యా, ఏం డైలాగ్? మీ ఇష్టం. నేను మహేష్ బాబు సార్ డైలాగ్. ఓకే, చెప్పండి. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లు ఎక్కువ కొట్టేస్తాను. ఓకే. మరి మీ డైలాగ్స్ ఏమైనా మీ మూవీలో? నావి అన్నీ ఎక్కువ మీరు యాక్ట్ చేసిన మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ సినిమా డైలాగ్ చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది కదా, హీల్ కంఫర్ట్ కిస్సింగ్ అని. అన్నీ కాదు, కొన్నే. థ్యాంక్ యూ స్నేహ గారు, చాలా బాగుంది. మీలో ఇంత టాలెంట్ ఉంది అనేది నాతో పాటు ఆడియన్స్ కూడా ఇప్పుడే తెలుసుకుంటూ ఉన్నారు. సినీ కెరీర్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, ఇంకా మీరు మంచి గ్రోత్ చూడాలి, మంచి విజయాలు సొంతం చేసుకోవాలి. తెలుగు నుంచి అంటే తెలుగు యాక్టర్స్ చాలా తక్కువ అవుతున్న ఈ సందర్భంలో మీలాంటి వారు మీరు బాగా సక్సెస్ సాధిస్తే మిమ్మల్ని చూసి ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ పొంది.